ఈరోజు మనం నీ లెంత్ అంబ్రెల్లా ఫ్రాక్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా బాడీ కోసం పైన బ్యాక్ పార్ట్ కోసం నేను ఇక్కడ ఇది వచ్చేసి 28 సైజ్ అన్నమాట. సో 28 సైజ్లో మనం నార్మల్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకుంటామో అలానే కట్ చేస్తున్నాను. అదే 4 పార్ట్ చేసుకొని కట్ చేసుకుంటాం కదా, అలా 28లో 4th పార్ట్ వచ్చేసి 7 వచ్చింది. 7కి మార్కింగ్ చేసుకొని 1 ఇంచ్ డాట్ పెట్టుకున్నాను. అలాగే 1.5 ఇంచ్ ఖర్చు కోసం అయితే మార్క్ చేసుకున్నాను. అలా మార్క్ చేసుకొని కింద ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అయితే లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. తర్వాత బాడీ హైట్ వచ్చేసి 13 ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నాను. ఇది నేను బాడీ మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేసుకుంటున్నాను. సో ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఒక 1/2 ఇంచ్ పైనకి, కింద 1/2 ఇంచ్ ఖర్చు కోసం పెట్టుకున్నాను. అలాగే పైన 1/2 ఇంచ్ ఖర్చు కోసం అయితే పెట్టుకుంటున్నాను. అక్కడ కూడా ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేస్తున్నాను. ఇలా ఒక 1/2 ఇంచ్ స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకుందాం. డ్రా చేసుకున్న తర్వాత మన గల్లు ఉంటుంది కదా, దానికోసం 5 ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను. ఇది 28 కాబట్టి నేను 5 తీసుకుంటున్నాను. తర్వాత ఆర్మ్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్, యాజ్ యూజువల్గా 6 ఇంచెస్ అయితే పెట్టుకుందాం. సో 6 ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే చేసుకుందాం. తర్వాత మళ్ళీ కింద కూడా 5 ఇంచెస్కి ఉందా లేదా చేసుకొని 5 ఇంచెస్కి మళ్ళీ ఒక మార్క్ చేసుకొని ఇలా ఒక స్ట్రెయిట్ లైన్ గీసుకుందాం. ఇలా గీసిన తర్వాత మళ్ళీ ఒక స్ట్రెయిట్ లైన్, అడ్డం ఒక స్ట్రెయిట్ లైన్ అనేది గీసుకుందాం. తర్వాత ఆర్మ్ డౌన్ కోసం ఒక లైన్ అయితే స్ట్రైట్గా డ్రా చేసుకోండి. ఇది వచ్చేసి 28 సైజ్ కాబట్టి నేను 1.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇలా 1.5కి ఒక మార్క్ చేసుకున్న తర్వాత లైన్స్ మనం కింద మెజర్ చేసుకొని గీసుకున్నాం కదా, అక్కడికి లైన్స్ అయితే డ్రా చేసుకుంటున్నాను. సో ఇలా డ్రా చేసుకుని తర్వాత ఆర్మ్ డౌన్కి ఇట్లాంటి రౌండ్ స్కేల్, కర్వ్ స్కేల్ ఉంటుంది కదా, అది పెట్టి కరెక్ట్గా డ్రా చేసుకుందాం. మనకి సర్కిల్ షేప్లో రావాలంటే ఇలా కర్వ్ స్కేల్తో గీసుకోవాలన్నమాట. మనకి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ చెక్ చేసుకుందాం. మనకి కింద ఎంత వచ్చిందో పైన అంత రావాలి. కింద కొలుచుకున్నప్పుడు మనకు వస్తుంది కదా, అంత రావాలి. 1-2 ఇంచులు తక్కువ వచ్చినా పర్లేదు, తక్కువ ఎక్కువ అయినా. సో కింద మనకి ఎంత వచ్చింది, 8. అలాగే పైన కూడా ఖర్చు వదిలేసి చూసుకోవాలి. మనం పైన 1/2 ఇంచ్ ఖర్చు పెట్టాం కదా, అది తీసేసి చూసుకుంటే 8 వచ్చింది. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. తర్వాత గల్ల కోసం నేనైతే 2 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. భుజాలు 3 ఇంచెస్, గల్ల 2 ఇంచెస్ లాగా. సో గల్ల రౌండ్ అనేది గీసుకోవడానికి నేను అలా అయితే మార్క్ చేసుకున్నాను. ఇది వచ్చేసి నేను 6 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇది హోల్ పెడదాం అనుకుంటున్నాను. సో 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకొని నేను గల్ల కర్వ్ అనేది తర్వాతకు పెడతాను. సో అందుకని ఫస్ట్ అయితే కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కోసం నేనైతే ఇక్కడ ప్రిన్స్ కట్ పెట్టాను. సో ప్రిన్స్ కట్కి నేను ఫస్టే పేపర్ అనేది కట్ చేసుకొని పెట్టుకున్నాను. మీకు ప్రిన్స్ కట్ కావాలంటే కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా వీడియో అయితే షేర్ చేస్తాను. ఒక పేపర్ 28 సైజ్ది గీసుకొని పెట్టుకుంటే మనం ఇలా గీసుకొని కట్ చేసుకోవచ్చు. ప్రిన్స్ కట్ అయితే నేను పేపర్ మీద కట్ చేసి ఫస్టే అన్ని మెజర్మెంట్స్ తీసుకొని తర్వాత ఇలా గీసుకుంటున్నాను. ఇక్కడ ముందు వచ్చేసి వీ పెట్టాను. వాళ్ళు వీ అడిగారు, నేను వీ పెట్టాను.
లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. తర్వాత ఇంకో పార్ట్ కూడా గీసుకొని కట్ చేసుకుంటున్నాను మొత్తం. ఇక్కడ ప్రిన్స్ కట్టు ముందు ఓపెన్ కాదు కాబట్టి నేను ఓపెన్స్ వేరే సైడ్ ఉన్న సైడ్ పెట్టి కట్ చేసుకున్నాను. మీరు వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోండి. నేను నెక్స్ట్ ప్రిన్స్ కటింగ్ కూడా చూపిస్తాను. పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇవి కూడా కట్ చేసుకుందాం. కట్ చేసుకున్న తర్వాత ఒక్కసారి పెట్టుకొని చూస్తున్నాను. నాకైతే కరెక్ట్గా వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి నేను వెనకాల హోల్ పెడతా అన్నాను కదా, అది కూడా గీసుకున్నాను. ఇలా సర్కిల్లో పెట్టాను అన్నమాట. సో దాంతో నేను చూపిస్తున్నట్టుగా పెట్టేసుకోండి మీరు కూడా. మనకు ఒక కర్వ్ స్కేల్ ఉంటే మనం డ్రా పెట్టుకోవచ్చు, సర్కిల్ పెట్టుకోవచ్చు, ఇంకా ప్రిన్స్ కట్ కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు. సో నేనైతే ఈ స్కేల్తో ఇలా అయితే కట్ చేసుకుంటున్నాను. మనకి తర్వాత లైనింగ్ అనేది బ్లౌజ్ పీస్ మీద వేసి కట్ చేసుకోవడమే, అదే డ్రెస్ క్లాత్ మీద వేసి కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకొని అన్నీ ఒక సైడ్ పెట్టుకుంటే అయిపోయింది. ఇక్కడ నేను అంచు అనేది పెట్టట్లేదు, సో అంచుని కట్ చేసి తీసేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి నేను ఫుల్ స్లీవ్స్ పెట్టాను చూడండి. కొంచెం ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువ పెట్టి కట్ చేసుకోవాలి. అప్పుడు మనకి కుట్టడానికి ఈజీగా ఉంటుంది. నీట్గా కట్ చేసుకుందాం. అన్నీ కట్ చేసుకొని ఒక సైడ్కి పెట్టుకుందాం. నెక్స్ట్ మనం చీరను ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చీరను వచ్చేసి నేను 4 మడతలు మడిచి ఓపెన్స్ నాకు ఆపోజిట్ వచ్చేసేలాగా వేసుకున్నాను. తర్వాత పైన ఎడ్జ్ ఉంటుంది కదా కొస, అక్కడి నుంచి వెళ్ళి ఒక 5 ఇంచెస్కి మార్క్ చేసుకొని నేను ఇలా కర్వ్ వచ్చేలా గీసుకున్నాను. గీసుకున్న తర్వాత నడుము చెక్ చేసుకున్నాను. సో నడుము మనకి ఒక భాగం ఎంత పెట్టి మార్క్ చేసుకున్నాం, 8 ఇంచెస్ పెట్టుకున్నాం కదా. సో నాకు ఇక్కడ 8 ఇంచెస్ అనేది రావాలి. సో అక్కడ గీసుకున్న లైన్ని చెక్ చేస్తే నాకు 8 ఇంచెస్ వచ్చిందనమాట. తర్వాత అక్కడ నేను టేప్ ఎలా పెట్టానో అలా పెట్టి ఎంత హైట్ కావాలో అంత హైట్కి మార్క్ చేసుకుందాం. నాకు వచ్చేసి 28 హైట్ అయితే చెప్పారు. సో 28 అయితే నేను మార్క్ చేసుకున్నాను. తర్వాత పైన నుంచి వెళ్ళి ఎంత ఉందో మార్క్ చేసుకున్నాను. సో పైన నుంచి వెళ్ళి మార్క్ చేసుకున్న తర్వాత ఆ మూలను అలా పెట్టి టేప్ని అలా పెట్టుకుంటా రావాలన్నమాట. నేనైతే మార్కింగ్ చేసుకున్నాను అనమాట. అక్కడ ఒక క్లిప్ లాంటిది పెట్టి తర్వాత అలా లాస్ట్ ఎడ్జ్ వరకు ఫుల్ సర్కిల్గా మార్క్ చేసుకుంటున్నాను. సో అలా నాకు 34 ఇంచెస్ లాగా వచ్చిందనమాట. సో నేను 34 పైనుంచి వెళ్ళి 34 ఇంచెస్కి అలా ఇంకొకరు హెల్ప్ తీసుకొని ఇలా మార్క్ చేసుకుంటున్నాను. సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవడమే. మళ్ళీ ఇక్కడ కూడా 34 ఇంచెస్కి పెట్టుకొని మార్క్ చేసుకున్నాను. సో టేప్ని ఆ పైన ఎడ్జ్కి అలానే పెట్టి కింద మాత్రం జరుపుతా మార్క్ చేసుకోవాలి. సో అలా 34 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. అలా ఎడ్జ్ వరకు అలా 34 ఇంచెస్కి పెట్టుకొని మనం పెట్టుకున్న దగ్గర నుంచి వెళ్ళి ఇలా కట్ చేసుకుంటూ రావాలి. ఇది వచ్చేసి ఫుల్ సర్కిల్ అన్నమాట. సో మనకి 4 మడతలు వేసుకున్నాం కదా, అది ఫుల్ సర్కిల్లో వస్తుంది, గేర బాగా వస్తుంది అనమాట. ఇది వచ్చేసి ఫుల్ సర్కిల్ కట్ చేసుకున్నాం కదా, మళ్ళీ లైనింగ్ వచ్చేసి మనం సెమీ సర్కిల్ కట్ చేసుకుంటాం. సో ఇక్కడ పైన కూడా
నుంచి కట్ చేసుకోవాలి. ఇక్కడ కట్ చేసుకున్న పార్ట్ మన నడుం పార్ట్ రెండు ఈక్వల్గా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ లైనింగ్ వచ్చేసి ఓపెన్స్ మన సైడ్ ఉండాలి. ఇప్పుడు మనం క్లాత్ని ఏం చేసాం, ఒరిజినల్ క్లాత్ని ఆపోజిట్ వేసుకున్నాం, కానీ ఇప్పుడు ఓపెన్స్ అనేవి మన సైడ్ ఉండాలి. సో నేను చూపిస్తున్నట్టు మన సైడ్ నుంచి వెళ్ళి అటు ఆ ఎడ్జ్కి అట్లా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత సో ఇది సెమీ సర్కిల్ కదా, మనం పైనుంచి వెళ్ళి ఒక 10 ఇంచెస్ పెట్టుకొని 28 సైజ్ కాబట్టి నేను 10 ఇంచెస్ పెట్టుకున్నాను. 10 ఇంచెస్ పెట్టుకొని అలా మార్క్ చేసుకుంటూ వచ్చాను. వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ వస్తుందా రావట్లేదా అనేసి టేప్తో చెక్ చేసుకున్నాను. సో మనం అది వచ్చేసి 28 పెట్టాం కదా, లైనింగ్ కొంచెం తక్కువ ఉన్నా పర్లేదు కాబట్టి నేనైతే అంత పెట్టుకున్నాను. ఒక 2 ఇంచెస్ తక్కువ చేసి పెట్టుకొని అలా పైనుంచి వెళ్ళి దానికి ఎలా కట్ చేశానో దీన్ని కూడా అలానే కట్ చేశాను. నాకు ఇక్కడ కొంచెం అతుకు అనేది పడింది. సో నేను అతుకుని కూడా కవర్ చేసుకున్నాను. ఫస్ట్ పెడితే నాకు కరెక్ట్గా అంటే సరిపోలేదు, ఒక 1/2 ఇంచ్ తక్కువ వచ్చిందనమాట. సో నేను మళ్ళీ ఆ పైన ఎడ్జ్ నుంచి పెట్టుకొని మళ్ళీ కట్ చేసుకున్నాను. సో ఇక్కడ తక్కువ వచ్చింది కదా, దాన్ని కూడా అదే సైజు పెట్టి కట్ చేసుకుంటున్నాను. సో అలా పెట్టి